నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవతే వాసుదేవాయ. మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు. మామైవైష్యసి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణః. హరే కృష్ణ. భావం మరియు వాస్తవిస్తుంది అభయచరణ అరవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద వారు ఇస్కాన్ సంస్థాపక ఆచార్యులు. శ్రీల ప్రభుపాదకి జై. జై. భావం. నీ మనస్సును సదా నన్ను కూర్చున్న చింతనలోనే నిమగ్నము చేయము. నా భక్తుడు కమ్ము, నాకు నమస్కరింపము, నన్ను పూజింపుము. ఈ విధముగా నీవు నాయందే సంపూర్ణ మగ్నుడివై తప్పక నన్ను చేరుకొందువు. భాష్యం. కలుషితమైన ఈ భౌతిక జగత్తు బంధముల నుండి ముక్తి సాధించుటకు కృష్ణ చైతన్యమే ఏకైక మార్గమని ఈ శ్లోకములో స్పష్టముగా చెప్పబడింది. ఇక్కడ భక్తియుక్త సేవను దేవాతి దేవుడైన శ్రీకృష్ణ భగవానునికి సమర్పించవలనని స్పష్టముగా చెప్పబడిన దానికి కొన్నిసార్లు అప్రామాణిక గీతా వాక్యాతలు అర్థమును వక్రీకరించి చెబుతున్నారు. దురదృష్టవశాత్తు అట్టి వ్యాఖ్యాతలు అసాధ్యములైన విషయములు వైపునకే పాఠకుని మనస్సును మరలింతురు. శ్రీకృష్ణునకు మరియు అతని మనస్సునకు భేదము లేదని అట్టి వ్యాఖ్యాతలెరుగరు. శ్రీకృష్ణుడు పరతత్వమే గాని సామాన్య మానవుడు కాదు. శ్రీకృష్ణునకు మరియు అతని దేహమునకు అతని మనస్సునకు నడుమ ఎట్టి భేదములు ఉండవు. అవన్నీ భేదములు మరియు సంపూర్ణములు. శ్రీల భక్తిసిద్ధాంత సరస్వతి గోస్వామి వారు శ్రీ చైతన్య చరితామృతము ఆదిలీల 5.41లోని శ్లోకమునకు వారు రచించిన అనుభాష్యము అను తమ వ్యాఖ్యానంలో దేహదేహి విభేదోయం నేశ్వరే విద్యతే క్వచిత్ అను కూర్మ పురాణంలోని శ్లోకమును ఉదహరించరు. దేవాతి దేవుడైన శ్రీకృష్ణునకు అతని దేహమునకు నడుమ ఎటువంటి భేదము లేదని దీని అర్థము. కానీ కృష్ణ సంబంధమైన విజ్ఞానమును ఎరుగని అట్టి వ్యాఖ్యాతలు శ్రీకృష్ణుని దేవాతి దేవత్వమును మరుగుపరిచి దేవాతి దేవుడు అతని దేహము మనస్సు కంటెను భిన్నమని వక్రీకరిస్తూ వ్యాఖ్యానించుదురు. ఇది నిజమునకు కృష్ణతత్వము విషయమున అజ్ఞానమునైన అట్టివారు సామాన్యులను మోసపుచ్చి లాభమును గడించుదురు. కొందరు అసుర ప్రవృత్తి కలిగిన వారు కూడా శ్రీకృష్ణుని ధ్యానించరు. వారు శ్రీకృష్ణుని మేనమామలను కంసుని వలె ద్వేషంతో శ్రీకృష్ణుని నిరంతరము స్మరించుదురు. కంసుడు ఎల్లప్పుడూ శ్రీకృష్ణుని తన శత్రువుగా స్మరించను. శ్రీకృష్ణుడు ఎప్పుడు వచ్చి తనను వధించునోనను భయమునకు అతడు ఎల్లప్పుడూ కలిగి ఉండను. నిజమునకు ఆ విధమైన స్మరణ మనకు ఏ విధముగానూ తోడ్పడదు. శ్రీకృష్ణునికి ప్రతి ఒక్కరూ భక్తితో కూడిన ప్రేమతో స్మరించవలను. అదే నిజమైన భక్తి. మానవుడు కృష్ణ సంబంధ విజ్ఞానమును నిరంతరము అభ్యసించవలను. కానీ అనుకూల అభ్యాసము అనగానేమిటి? ప్రామాణిక గురువు నుండి గ్రహించినదే అనుకూల అభ్యాసము కాగలదు. శ్రీకృష్ణుడు దేవాతి దేవుడని, అతని దేహం భౌతికము కాదని, సచ్చిదానందమయమని మేము అనేక సార్లు వివరించి ఉంటుంది. శ్రీకృష్ణుని కూర్చున్న ఇట్టి వివరణ మానవుడు భక్తుడకు తోడ్పడను. లేనిచో అప్రామాణికుల నుండి శ్రీకృష్ణుని మరో విధముగా అవగాహన చేసుకొనుట వృధాయే కాగలదు. కనుకనే మానవుడు శాశ్వతము ఆద్యుడైన శ్రీకృష్ణుని రూపం పైననే తమ మనస్సును కేంద్రీకరించవలను. శ్రీకృష్ణుడు దేవాతి దేవుడని మనస్ఫూర్తిగా విశ్వసించి అతడిని ఆరాధించవలను. భారతదేశంలో శ్రీకృష్ణుని ఆరాధించుటకు అనేక వేల మందిరములు కలవు. అక్కడ భక్తియుక్త సేవ నిరంతరము అభ్యసించబడును. అట్లు అభ్యసించినప్పుడు ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణునకు ప్రణామములు అర్పించుకోవలను. శ్రీ విగ్రహము ఎదుట శిరస్సు ఉంచి తమ మనోవాక్కాయ కర్మలన్నిటినీ భక్తిలో నెలకొల్పవలను. దానితో అన్య చింత లేకుండా మానవుడు కృష్ణ చైతన్యంలో పరిపూర్ణముగా నెలకొనగలడు. అది అతడు కృష్ణలోకమునకు పొందుటకు తోడ్పడను. కనుక ఎవరును కపటులు, అప్రామాణిక
వ్యాఖ్యాతుల రచనల చేత నిజమైన మార్గం నుండి వైదొలగ రాదు. శ్రీకృష్ణుని కూర్చిన శ్రవణ కీర్తనలతో ఆరంభమయ్యే నవవిధ భక్తి యొక్క సేవా విధములలో అతడు తప్పక నెలకొలవలను. అట్టి శుద్ధ భక్తియుక్త సేవయే మానవ సమాజమునకు లభించిన అత్యుత్తమ వరప్రసాదం. భగవద్గీతలోని 7వ 8వ అధ్యాయములలో ఊహా కల్పిత జ్ఞానమునకు, యోగమునకు, కామ్య కర్మలకు అతీతమైన శుద్ధ భక్తియుక్త సేవ స్పష్టముగా వివరించబడింది. పూర్తిగా పవిత్రులు కానివారు భగవంతుని ఇతర తత్వములైన నిరాకార బ్రహ్మజ్యోతి మరియు పరమాత్మ వైపునకు ఆకర్షితులైనను శుద్ధ భక్తుడు మాత్రము దేవాతి దేవుని ప్రత్యక్ష సేవయే అంగీకరించును. ఇతర దేవతారాధనలో నెలకొన్నటువంటి వ్యక్తి గొప్ప మందమతి. అతడు శ్రీకృష్ణ భగవానుని దివ్యానుగ్రహమునకు ఎన్నటికి సాధించలేడని స్పష్టముగా తెలుపు శ్రీకృష్ణునికి సంబంధించిన శ్లోకం ఒకటి కలదు. ఆరంభంలో కొన్నిసార్లు భక్తుడు ఉత్తమ స్థితి నుండి పతనము చెందవచ్చును. అయినను ఇతర తత్వవేత్తల కంటెను, యోగుల కంటెను అతడిని అధికుడుగానే భావించవలను. కృష్ణ చైతన్యములో నిరంతరము నెలకొని ఉండడి మానవుడు పరిపూర్ణ సాధు పురుషుడని గ్రహించవలను. అకస్మాత్తు పతనములు క్రమముగా నశించి అతడు వెంటనే ఎట్టి సందేహము లేకుండా పరిపూర్ణత్వంలో నెలకొనగలడు. దేవాది దేవుడే స్వయముగా తన శుద్ధ భక్తుల రక్షణా భారమును స్వీకరించును. కనుక అట్టివారు పతనము చెందుటకు అవకాశమే లేదు. కనుకనే బుద్ధిమంతుడు నేరుగా కృష్ణ చైతన్య విధానమును అవలంబించి ఈ భౌతిక జగత్తులో సుఖముగా జీవించవలను. అట్టి భక్తుడు చివరకు శ్రీకృష్ణ భగవానుని పరమానుగ్రహమును సాధించగలుగును. శ్రీమద్ భగవద్గీతలోని పరమ గుహ్య జ్ఞానము అను 9వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. ఓం జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షుర్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతపదామహ్యం దదాతి సుపదాంతం వందేహం శ్రీగురో శ్రీయూతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ नमो ओम विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिविकासस्वामिनिति नामिने नमो ओम विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौरभक्तवृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. So this verse in Bhagavad Gita is one which Srila Prabhupada would quote very often. ఈ భగవద్గీతలోని ఈ శ్లోకాన్ని శ్రీల ప్రభుపాదులు వారు తరచుగా చెప్తూ ఉంటారు. Of the verses that Srila Prabhupada quoted, I think this is the second or third most quoted verse that Srila Prabhupada quoted in his classes and books. శ్రీల ప్రభుపాదులు వారు చెప్పిన భగవద్గీత తరగతులలో నాకు తెలిసి ఈ శ్లోకాన్ని ఎక్కువ సార్లు అంటే ఎక్కువ చెప్పిన శ్లోకాలు ఇది రెండో వరుసలో మూడో వరుసలో కానీ ఉండవచ్చు. And it's a very important verse also, especially for Vaishnavas. ఇది చాలా ముఖ్యమైన శ్లోకము వైష్ణవులకు. Because it very concisely presents Abhidheya Tattva. ఇది చాలా క్లుప్తంగా అభిధేయ తత్వాన్ని చెప్తుంది ఈ శ్లోకం. So in Gaudiya Vaishnava Darshana or Gaudiya Vaishnava philosophy, there's these three things which are very important. గౌడియ వైష్ణవ సంప్రదాయంలో మూడు విషయాలు చాలా ముఖ్యమైనవి. Sambandha, Abhidheya and Prayojana. సంబంధ, అభిధేయ, ప్రయోజనం. And if you see the way that Srila Prabhupada has written this purport, he's organized it in this way: Sambandha, Abhidheya and Prayojana. ఇప్పుడు శ్రీల ప్రభుపాదులు భాష్యాన్ని కూర్చున్న విధానం సంబంధ, అభిధేయ, ప్రయోజన అనే విధానానికి అనుకూలంగా కూర్చారు భాష్యాన్ని. Maybe somebody can silence this one.
So these three topics are very important, and the way that Srila Prabhupada has written this purport, it's organized according to Sambandha, Abhidheya, and Prayojana. ఈ యొక్క మూడు విషయాలు సంబంధ అభిధేయ అనేవి చాలా ప్రధానమైనవి. శ్రీల ప్రభుపాదులు వారు ఈ భాష్యాన్ని కూడా సంబంధ అభిధేయ ప్రయోజనకి అనుకూలంగా ఈ భాష్యాన్ని కూర్చారని. And it's possible that Srila Prabhupada did not intend to do that, but this Sambandha, Abhidheya, and Prayojana it's such a natural progression that anytime we speak about spiritual topics, anytime we speak about tattva, mostly we speak about it in that order. ఈ శ్రీల ప్రభుపాదులు కావాలని కూర్చోలేకపోవచ్చు, బట్ మనం ప్రతిసారి వైష్ణవ ప్రవచనాలు చెప్పేటప్పుడు ఈ విధంగా సంబంధ అభిధేయ ప్రయోజన అనుకూలంగానే మనం ఈ యొక్క భాష్యాలను మనం చెప్తాం. So the meaning of Sambandha is relationship. సంబంధం అంటే సంబంధాన్ని కలిగి. And Sambandha Gyan describes our relationship with this world, who we are, and also our relationship with Krishna. సంబంధ జ్ఞానం అంటే మనకి భౌతిక ప్రపంచంతో ఉన్న సంబంధము, ఇంకా భగవంతుడితో ఉన్న సంబంధం. Srila Prabhupada is describing here in the first paragraph how some commentators on BhagavadGita, they see this verse, they say that Krishna is saying surrender to me, but actually when Krishna is saying me, he's actually referring to not me as in the form of Krishna, but some kind of energy within Krishna. శ్రీల ప్రభుపాదులు వారు మొదటి పేరాలో చెప్తున్నారు, కొంతమంది మాయావాదులు ఇక్కడ భగవంతుడు నాకు శరణాగతి పొందమంటే వారు ఆ యొక్క దాన్ని మార్చి భగవంతుడిలో ఉన్న మనసుకి శరణాగతి పొందమనే విధంగా వారు దాన్ని మారుస్తున్నారు. They make some difference between Krishna's self and his body. వారు కృష్ణుని యొక్క దేహానికి కృష్ణుడికి తేడాన్ని వారు చూస్తున్నారు. And Srila Prabhupada is demonstrating here the importance of Sambandha Jnana, because without Sambandha Jnana, there's no possibility of establishing a relationship with Krishna. ఇక్కడ శ్రీల ప్రభుపాదులు వారు సంబంధ జ్ఞానం గురించి చెప్తున్నారు. సంబంధ జ్ఞానం లేకుండా మనం భగవంతుడితో సంబంధాన్ని పెట్టుకోలేము. So why is it important to know who Krishna is? ఎందుకు మనం భగవంతుడు కృష్ణ గురించి తెలుసుకోవాలి? Why do we have to know about the difference between, or that there's no difference between Krishna and his body? Why can't we just love Krishna and serve Krishna? భగవంతుడి యొక్క శరీరం అంటే భగవంతుడి యొక్క శరీరానికి తేడా లేదు. ఎందుకు మనం భగవంతుడిని శరణాగతి పొంది సేవించాలి? It's important because without knowing who a person is, it's not possible to have a real relationship with them. ఇది చాలా ముఖ్యమైనది, ఎందుకంటే ఒక వ్యక్తితో ఆ వ్యక్తి గురించి మనం తెలియకుండా అతనితో మనం సంబంధాన్ని పెట్టుకోలేము. We may have an illusory relationship with them, but if we want to have a real relationship with them, we have to know who they are in truth. మనం అతనితో మాయాకు సంబంధాన్ని పెట్టుకోవచ్చు, బట్ నిజమైన సంబంధాన్ని పెట్టుకోవాలంటే ఇది జ్ఞానం గురించి తెలుసుకోవాలి. Just like if I think somebody is a dog, if I have a friend and he's a human being and I think he's a dog, then it's not possible to have a real relationship with him. ఒక మనిషిని నేను కుక్క అని భావించి అతనితో సంబంధాన్ని పెట్టుకోవాలంటే అది కుదరదు. అది ఒక నిజమైన సంబంధాన్ని కలిగి ఉండదు. Because if I think that he's a dog, then how will I have a relationship with him? I may no, you can say. ఒకతన్ని నేను కుక్కగా అనుకుంటే అతనితో నేను ఎలా నిజమైన సంబంధాన్ని పెట్టుకోగలను? How will I try to have exchanges with him? అతనితో నేను సంబంధ బాంధవ్యాలు ఎట్లా పెట్టుకోగలను? Like how you do with a dog, you give it a little treat and you say good boy. You if you treat a person like that, then it's not possible to have a real relationship with they themselves. ఒక కుక్కకి మనం బిస్కెట్ ఇచ్చి దానికి చక్కగా మచ్చిక చేసుకోవడం అలానే మాకు మనిషిని కూడా ఎలా చేసుకోగలం? So if we do that, we may have a relationship with the illusory idea that we have of them in our head, but it's not a real relationship with the person themselves. ఆ విధంగా లేని సంబంధాన్ని మనం మన మనసులో అనుకుని ఆ సంబంధాన్ని పెట్టుకోలేము అన్నమాట.
So to know or to have a relationship with somebody, first you have to know them. మనం ఎవరితోనైనా నిజమైన సంబంధాన్ని పెట్టుకోవాలంటే వారు ఎవరో మనం నిజంగా తెలుసుకోవాలి. And we have to know ourselves also. మన గురించి కూడా తెలుసుకోవాలి. If we don't know ourselves, if we don't know who we are, then also that's an obstacle to our interacting with others. మనం ఎవరో తెలుసుకోకుండా మన గురించి మనం తెలుసుకోకుండా కూడా మనం సంబంధాన్ని పెట్టుకోలేం. For instance, if I think that I'm a dog, that also makes it difficult to have relationships with other people. ఇప్పుడు నన్ను నేను కుక్క అనుకున్నా కూడా ఆ యొక్క సంబంధం అనేది చక్కగా ఉండదు. In the same way, like I mentioned before. ఇలానే ఇంతకు ముందు చెప్పింది. So we have to know, in order to have a relationship with someone, we have to know who we are, and we have to know who the other person is also. ఈ విధంగా మన నిజమైన సంబంధాన్ని పెట్టుకోవాలంటే మన గురించి మనం తెలుసుకోవాలి, ఎదుటి వ్యక్తి గురించి కూడా మనం తెలుసుకోవాలి. And that is the subject of Sambandha Gyan. Sambandha Gyan means knowing who, the basic point, who we are, who the other person is, what is this world, and therefore it's the basis for developing a relationship with Krishna. ఒకరి గురించి ఒకరిని తెలుసుకోవడాన్ని సంబంధ జ్ఞానం అంటారు. ఈ సంబంధ జ్ఞానం అంటే మన గురించి మనం తెలుసుకోవడం, ఎదుటి వారి గురించి తెలుసుకోవడం, వారికి మనకి ఏ విధంగా సంబంధం ఉందని చెప్పే ఒక జ్ఞానాన్ని సంబంధ జ్ఞానం అంటారు. And then so with Sambandha Gyan, so then we see that this first paragraph in the purport, Srila Prabhupada is talking about Sambandha Gyan. So with Sambandha Gyan, then what do we do with that knowledge? ఈ విధంగా సంబంధ జ్ఞానంతో ఇక్కడ శ్రీల ప్రభుపాదులు వారు మొదటి పేరాలో చెప్తున్నారు. సో ఈ సంబంధ జ్ఞానంతో మనం ఏం చేస్తాం? And so what we do with Sambandha Gyana, after having Sambandha Gyana, that is called Abhidheya. ఈ సంబంధ జ్ఞానాన్ని కలిగిన తర్వాత మనం అభిధేయ జ్ఞానం గురించి తెలుసుకోవాలి. And in our Gaudiya Vaishnava Sampradaya, Abhidheya is Bhakti. మన యొక్క గౌడియ వైష్ణవ సంప్రదాయంలో అభిధేయ జ్ఞానం అంటే భక్తి. And not just any bhakti, but Uttama Bhakti. ఇటువంటి భక్తి కాదు, ఉత్తమ భక్తి. And so like Krishna is saying here, Manmana Bhavamad Bhakto. He says, you always think of me, and Bhavamad Bhaktaha, become my devotee. ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు, నా భక్తుడు కమ్ము, నన్నే గురించి ఎప్పుడు ఆలోచించు అని చెప్తున్నాడు. And so what Krishna is referring to here is Anyabhilashita Shunyam Jnana Karmadhyanavratam Anukulyena Krishnanushilanam Bhaktiruttama. That is the definition of what it means to become a devotee. ఈ విధంగా భక్తుడు అంటే అన్యాభిలాషిత శూన్యం, అంటే ఎటువంటి వేరు లేకుండా కేవలం భగవంతుని మాత్రమే శరణాగతి. So Anyabhilashita Shunyam, Anya Abhilashita Shunyaha, which means without any extraneous desires. అన్య అభిలాషిత అంటే ఎటువంటి వేరే కోరికలు లేకుండా ఉండడం. Jnana karma adi anavratam, not covered by jnana and karma. జ్ఞాన కర్మ ఆది అనావృతం అంటే ఎటువంటి కర్మతో మనం బంధించుకోకుండా. Jnana in this case meaning speculative knowledge. జ్ఞానం అంటే మన నిజమైన జ్ఞానం కాకుండా మనం ఊహించుకున్న జ్ఞానం. Trying to philosophize about Krishna rather than loving Krishna. భగవంతుడిని ప్రేమించకుండా మనం భగవంతుడి గురించి ఊహించుకోవడం. Of course, obviously, philosophy is required. That's Sambandha Gyan, but it should not be speculative knowledge, and especially the kind of speculative knowledge which ponders about Krishna as being one, or ponders us as being one with Krishna. ఈ విధంగా సంబంధ జ్ఞానాన్ని కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. కానీ ఆ జ్ఞానం ఎటువంటిదంటే మనం ఊహించుకున్న జ్ఞానం కాకుండా ఇంకా మనం భగవంతుడితో ఐక్యం అయిపోవాలి అన్న జ్ఞానం కాకుండా ఉండాలి. And karma in this case means desire for the fruits of our actions, and especially going to the heavenly planets and enjoying. కర్మ అంటే మన యొక్క కర్మల యొక్క ఫలితాన్ని నేను అనుభవించి ఈ విధంగా స్వర్గలోకాలకు వెళ్ళాలి అన్న కర్మ కాకుండా. So our bhakti should not be covered by those things. ఈ విధంగా మన భక్తి అనేది వాటితో బంధించుకోకుండా ఉండాలి.
And so Jnana Karma Dinavadam Anukulyena Krishnanushilanam. Anukulyena means favorable. Anukulyena Krishnanushilanam. Anukulya means favorable. Krishna Anushilanam. Favorable activity toward Krishna. అనుకూల్యేన కృష్ణానుశీలనం. అనుకూల్యేన అంటే భగవంతుడికి అనుకూలంగా ఉండాలన్నమాట. భగవంతుడికి అనుకూలంగా ఉండాలి. Srila Prabhupada writes here, there are some, so Krishna says here, Manmana bhava madbhakto. You manmana, always think of me. And Srila Prabhupada gives the example here that even there are many demons, they're always thinking of Krishna also. ఇక్కడ శ్రీల ప్రభుపాద వారు భాష్యంలో చెప్తున్నారు. ఇక్కడ భగవంతుడు కృష్ణ వారు ఇక్కడ మన్మన భవ మద్భక్తో అంటే భగవంతుడి గురించి ఆలోచించుకుంటున్నారు. అలానే భగవంతుడి గురించి కొంతమంది రాక్షసులు కూడా భగవంతుడి గురించి ఆలోచిస్తూ ఉంటారు. However, that's not the kind of thinking that Krishna is speaking about here. కానీ వాళ్ళు ఆలోచించే విధానం ఇక్కడ భగవంతుడు చెప్పలేదు అన్నమాట. When Krishna says, think of me, he says, think of me in an anukul way, anukulyena. Think of me in a favorable way. ఇక్కడ భగవంతుడు నా గురించి ఆలోచించమంటే అనుకూల్యన అంటే భగవంతుడికి అనుకూలంగా ఆలోచించమని చెప్తున్నారు. And so that is bhakti. When we think of Krishna in devotional love, that is bhakti. మనం భగవంతుని భక్తియుతంగా ప్రేమించడమే భక్తి. And so how do we do that? How do we know how to think about Krishna? How do we know how to cultivate a favorable attitude toward Krishna? That we have to learn from spiritual master. ఈ విధంగా ఎలా మనం భగవంతుని ప్రేమించాలి, ఎలా భగవంతుడికి సేవ చేయాలి అనే విషయాల్ని మనం ఆధ్యాత్మిక గురువు నుంచి మనం తెలుసుకుంటాం. And so the guru, he's first and foremost, he's an acharya of Sambandha Gyan. ఇక్కడ ఆధ్యాత్మిక గురువు ఈ సంబంధ జ్ఞానం గురించి తెలుసుకుని ఉంటారు. He establishes our relationship with the Supreme Lord. ఆయన మనకు భగవంతుడితో ఉన్న సంబంధాన్ని పునరుద్ధరిస్తారు. Sanatana Goswami, he approached Chaitanya Mahaprabhu, he offered obeisances, and famously he said, Ke ami, who am I? And why am I suffering in this world? సనాతన గోస్వామి శ్రీ చైతన్య మహాప్రభుని ఆశ్రయించి ఎవరు నేను అని ప్రశ్నను అడిగారు. And so the first thing that the spiritual master teaches, he teaches who is Krishna, who are we, what is our relationship. ఇక్కడ ఆధ్యాత్మిక గురువులు మనకు ముందుగా ఎవరు మనం భగవంతుడితో మనకి ఉన్న సంబంధం ఏంటి అనేసి చెప్తారు అన్నమాట. And having attained that knowledge, then he teaches us how to cultivate that relationship. ఆ విధమైన జ్ఞానాన్ని ఇచ్చిన తర్వాత ఆ యొక్క సంబంధాన్ని ఎలా పెంపొందించుకోవాలి అనే జ్ఞానాన్ని ఇస్తారు. And that is known as the Bhakti Lata Bij. దాన్ని మనం భక్తి లతా బీజం అంటాం. Brahmanda Brahmite Kono Bhagyavan Jeev Guru Krishna Prasade Pai Bhakti Lata Bij. The Bhakti Lata Bij is given to fortunate souls who are wandering around this world by the mercy of Guru and Krishna. ఈ యొక్క భక్తి లతా బీజం అనేది ఈ యొక్క భౌతిక ప్రపంచంలో తిరుగుతున్న అదృష్టవంతులైన వారికి మాత్రమే ఈ యొక్క భక్తి లతా బీజం అనేది ఇవ్వబడుతుంది. Bhakti Lata Bij means what? Lata is like a creeper, like a vine which grows up, and bija is obviously seed. So this bhakti, this relationship that we have with Krishna, it's like taking care of a plant, like taking care of a creeper. భక్తి లతా బీజం అంటే ఏమిటి? భక్తి లతా బీజం అంటే విత్తనం, లత అంటే తీగ. ఈ యొక్క భక్తి లతా తీగని మనం జాగ్రత్తగా పెంపొందించుకుంటూ ఉండాలి. And how do we take care of that plant? How do we nurture the Bhakti Lata Bij? ఈ యొక్క భక్తి అనే మొక్కని మనం ఏ విధంగా జాగ్రత్త చేసుకోవాలి? That is instructed by the spiritual master. ఈ యొక్క జ్ఞానం అనేది ఆధ్యాత్మిక గురువు మనకి ఇస్తారు. But especially it refers to 9 things. ముఖ్యంగా ఈ 9 అంగాల భక్తి గురించి చెప్తాను. Shravanam Kirtanam Vishnu Smaranam Pada Sevanam Archanam Vandanam Dasyam Sakhyam Atmani Vedanam. It refers to you know all those? You want to say them in Telugu? Shravanam Kirtanam Vishnu Smaranam Pada Sevanam Archanam Vandanam Dasyam Sakhyam.
Atma Nivedana. ఆత్మని. So these 9 activities, hearing about the Lord, for instance, I'll say individually, you can translate too. ఈ యొక్క 9 అంగాలు భగవంతుడిని తెలుసుకోవడానికి సహాయపడతాయి మనకు. So no, I was saying these 9 activities. The first one is hearing about the Lord. వీటిలో మొదటి అంగము భగవంతుని గురించి వినడం అని. Then second, kirtanam is chanting the Lord's glories and his holy name. రెండవ అంగము కీర్తనము, భగవంతుడి యొక్క గుణగణాలను వినడం. Then smaranam, remembering the Lord. స్మరణం, భగవంతుని గురించి స్మరించడం ఎల్లప్పుడు. Padasevanam, serving the Lord's lotus feet. పాదసేవనం, భగవంతుడి యొక్క పాదాలను మనం సేవించడం. And doing all kinds of other services for the Lord. ఈ విధంగా ఈ యొక్క 9 అంగాలు ఉంటాయి. No. I'm saying padasevanam also means doing other services for the Lord also. పాదసేవనం అంటే ఇంకా వేరే యొక్క సేవలు కూడా చేయడం. And then archanam, worshipping the Lord in his archa vigraha. అర్చనం, భగవంతుడి యొక్క అర్చామూర్తిని ఆరాధించడం. Vandanam, offering all kinds of prayers to the Lord. వందనం, భగవంతుడి అన్ని రకాల ప్రార్థనలు చేయడం. Dasyam, becoming the Lord's servant. దాస్యం, భగవంతుడి యొక్క సేవకుడుగా ఉండడం. Sakyam, having feelings of friendship toward the Lord. సాఖ్యం, భగవంతుడి యొక్క స్నేహపూర్వకమైన సంబంధాన్ని కలిగి ఉండడం. And Atma Nivedanam, offering one's very self to the Lord. మన యొక్క పూర్తి ఆత్మని భగవంతుడికి సమర్పించడం. So these 9 activities, these 9 items are compared to water by which we water the Bhaktilata beach. ఈ యొక్క 9 భక్తి అంగాలు నీరు లాంటివి అన్నమాట, ఈ యొక్క భక్తిలత మొక్కకి ఇవ్వడానికి మనం. So this Bhaktilata, it's growing, and how is it growing? It's growing by the water of Shravanam, Kirtanam, etc. ఈ యొక్క భక్తిలత అనేది పెరుగుతుంది. ఏ విధంగా పెరుగుతుంది అంటే ఈ యొక్క 9 భక్తి అంగాలు అనే నీరు ద్వారా అది పెరుగుతుంది. And we see Manmana Bhavamad Bhakto Madhyaji Mam Namaskuru. Some of these things are mentioned here. మన్మన భవమద్ భక్తో, ఈ విధంగా ఈ యొక్క అంశాల గురించి ఇక్కడ చెప్పబడింది. Atmanam Matparayanaha, like Atma Nivedanam. Atmanam Matparayanaha, Atma Nivedanam. So Krishna is giving some glimpse here in Bhagavad Gita of what it means to be a devotee. ఇక్కడ భగవంతుడు కొన్ని చెప్తున్నారు, కొంచెం వాటి గురించి వివరిస్తున్నారు ఎట్లా ఉంటాయి అనేసి. And later various acharyas came and elaborated further on what that means. సో తర్వాత వచ్చిన ఆచార్యులు వీటి గురించి ఇంకా ఎక్కువ వివరించారు. So this is Abhidheya. Abhidheya means Uttama Bhakti, engaging in these 9 activities without any extraneous desires except for loving Krishna. అభిధేయ భక్తి అంటే ఉత్తమ భక్తి, ఎటువంటి అన్యమైన కోరికలు లేకుండా భగవంతుడికి పూర్తిగా భక్తియుక్త సేవలను అందిస్తూ శరణాగతి పొందడం. We perform bhakti not for any personal benefit but out of love for Krishna. ఈ యొక్క భక్తియుక్త సేవలు మనం చేస్తున్నాం మన గురించి కాకుండా భగవంతుని ప్రేమపూర్వకంగా ప్రేమించడానికి. Out of a desire to continue to love him and to love him more and more. కేవలం భగవంతుని ఇంకా ఇంకా ప్రేమించడానికి మాత్రమే చేస్తున్నాం. And that is the goal of our bhakti. That is the goal of Abhidheya. Abhidheya leads to Prayojana. Prayojana means the end goal. అదే యొక్క మన లక్ష్యం భగవంతుని ప్రేమించడం. ఈ యొక్క అభిధేయ అనేది ప్రయోజనానికి దారి తీయాలి. And so our Prayojana here, Srila Prabhupada writes, where is it? He writes here. I just saw it. Anyway, I'm not saying it now. But anyway, that's the goal of our practice of Krishna consciousness is to attain the lotus feet of the Lord, attain love at the lotus feet of the Lord. మన యొక్క భక్తియుక్త సేవల యొక్క లక్ష్యం భగవంతుని యొక్క చరణ కమలాలను సేవించాలి అనేసి. The devotee has no other goal in his life. ఈ
ఈ విధంగా అతనికి ఎటువంటి వేరే లక్ష్యాలను అతనికి ఉండకూడదు. We don't have desire to get a big position in this material world. We don't have a desire to um, get various benedictions from Krishna to live a long life or this or that. We have the desire to love Krishna and to continue to love Krishna. ఈ విధంగా ఈ యొక్క భౌతిక జగత్తులో పెద్ద పెద్ద పదవులు రావాలి అనేసి, ఇంకా ఎంతో కాలం ఇక్కడ జీవించాలి అనే కాకుండా భగవంతుని ప్రేమించాలి, ఇంకా ఇంకా ఈ విధంగా భగవంతుని మీద ప్రేమను మనం కొనసాగించాలి అనేసి. Because everything else in this world except for service to Krishna is temporary. ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ప్రతిదీ తాత్కాలికమే, కేవలం భగవంతుని ప్రేమించడం తప్ప. And devotees are not interested in getting temporary results. ఈ విధంగా భక్తులు ఈ యొక్క తాత్కాలిక ప్రయోజనాలకి కోసం ఆసక్తి చూపించరు. However, if one sincerely practices Krishna consciousness, Krishna is so merciful that Srila Prabhupada writes here that if one serves Krishna in Krishna consciousness, he will live happily in this material world and eventually receive the supreme award. This is what it was. Eventually receive the supreme award of Krishna. ఈ విధంగా భగవంతుని ప్రేమించడం వలన మనం ఈ విధంగా ఇక భౌతిక జగత్తులో మనం ఆనందంగా ఉంటాము, తర్వాత మనం ఆధ్యాత్మిక జగత్తులోకి వెళ్ళి భగవంతుని చేరుకోగలము. So people in this world, they're trying to achieve all kinds of temporary things for happiness in this material world. But the devotees of Krishna, just by their cultivation of Krishna consciousness, they are able to live happily in this material world because they know the nature of this material world. ఈ విధంగా భౌతిక జగత్తులో ఉన్న వ్యక్తులంతా తాత్కాలిక ప్రయోజనాల కోసం చేస్తూ ఉంటే, భక్తులు మాత్రం భగవంతుని కృష్ణ చైతన్యంలో ఆరాధించి భగవంతుని సేవిస్తూ ఆనందంగా ఉంటారు. ఎందుకంటే వారందరికీ తెలిసి యొక్క భౌతిక జగత్తులో ఉన్న అన్ని తాత్కాలికమైనవి అనేసి. And by knowing the nature of this world, they're able to live properly within it according to the laws of God. ఈ విధంగా భౌతిక జగత్తులో ఉన్నప్పుడు వారు భగవంతుని యొక్క నియమాలకు అనుగుణంగా వారు నడుచుకుంటారు. And so by living according to the laws of God, they become happy. And then also at the end of their life, they get the supreme happiness, the supreme award of service, eternal service at the lotus feet of Krishna. ఈ విధంగా భౌతిక జగత్తులో కూడా వారు నియమాలను పాటించడం ద్వారా భగవంతునికి సేవ చేయడం ద్వారా ఆనందంగా ఉంటారు. దాని తర్వాత కూడా వారు నిత్యంగా భగవంతునికి సేవ చేసే అవకాశాన్ని వారు తీసుకుంటారు. Hare Krishna. హరే. If there's any questions or comments. హరే కృష్ణ. దండోత్సవం ప్రభుజీ. Hare Krishna Mataji Pranam. ప్రభుజీ, ఇప్పుడు కృష్ణ భక్తిలో మనం కొన్ని అనుకుంటే కొన్ని అవుతుంటాయి కదా, అప్పుడు మనం దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ప్రభుజీ? హరే కృష్ణ. కొన్నిసార్లు డిసప్పాయింట్ కూడా అయిపోతుంటాం, దాన్ని మనం ఎలా అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలి ప్రభుజీ? In doing Krishna Bhakti, some things will be successful, some things will be unsuccessful. Sometimes we disappointed. So how can we understand this and progress in devotional success? Well, we have to constantly be hearing about Krishna, constantly be hearing Krishna's messages from the mouths of pure devotees. And then by immersing our consciousness regularly in the instructions of Krishna and the instructions of the pure devotees, then our vision will change. మనం భగవంతుని భక్తుల ముఖతః ఇంకా భగవంతుని నుంచి నిత్యం యొక్క భగవంతుని యొక్క గుణగణాలను వింటూ ఉంటే అప్పుడు మన చైతన్యం అనేది మారుతుంది. That devotees of Krishna live happily in this world does not mean that there are no difficulties. భగవంతుని యొక్క భక్తులు ఇక్కడ ఆనందంగా ఉంటారంటే వారికి కష్టాలు అనేవి ఉండవనేం కాదు. However, they have enough intelligence, or they have the correct kind of intelligence and the correct vision to be able to see those difficulties as the mercy of Krishna. వారికి చక్కని జ్ఞానం, చక్కని తెలివితేటలు ఉండి వాళ్ళు ఏ విధంగా వాటిని పరిష్కరించాలో తెలుసుకుంటారు. They see that those difficulties are given by Krishna so that we can understand the nature of this world, the temporary nature of this world, and take deeper shelter of him.
వారికి వారు అర్థం చేసుకుంటారు ఈ యొక్క కష్టాలు అనేవి భగవంతుడే మనకి ఇచ్చారు, ఎందుకంటే ఇంకా ఇంకా మనం భగవంతుడికి శరణాగతి పొందాలి అనేసి. And so that's Krishna's mercy. When we get difficulties, that's Krishna's mercy upon us. మనకి ఈ విధంగా కష్టాలు వచ్చినప్పుడు అది భగవంతుడి కృపగా మనం అర్థం చేసుకోవాలి. So we can take it like that. మనం ఆ విధంగా అర్థం చేసుకోవాలి. Anything more? ఇంకా ఏమైనా ప్రశ్నలు? Prabhu, Hare Krishna, Prabhu, Dandavat Pranam. Hare Krishna, Prabhu Pranam. Prabhu, when we say that whatever the difficulties we are getting, that is the mercy of Krishna. I mean, when do we have that? These are the mercy of Krishna. Like, I mean, so there will be some reactions, like because of our karma, there will be some reactions from your previous life. Yes. So how can we differentiate these are karmic reactions and these are mercy of Krishna? Like in what stage what stage of our devotional life, like when we start following 4 regulative principles and when we are chanting 16 rounds, that time can we say that these reactions are all mercy of Krishna? Or, ఇక్కడ మీరు చెప్పారు ఈ యొక్క కష్టాలు అనేవి భగవంతుడి కృప అనేసి, కానీ ఈ యొక్క కష్టాలు భగవంతుడి కృప అనేది మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే ఈ కష్టాలు మేబీ మనం చేసుకున్న పాపకార్యాల వలన కూడా వచ్చి ఉండొచ్చు కదా. అంటే ఈ యొక్క కష్టాలు అనేది భగవంతుడి కృప అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే మనం నాలుగు నియమాలని ఖచ్చితంగా పాటిస్తున్నప్పుడు అంటే ఎలా తెలుస్తుంది? It's not that there's two different things. There's the mercy of Krishna and then there's our karmic reactions. In fact, Lord Brahma says that a devotee sees that whatever difficulties come, he sees that these are my karmic reactions. He says, Tattenu kambam susamikshramana bhunjana evatmakritam vipakam. That evatmakritam vipakam, that he sees that whatever difficulties I'm experiencing, they're atmakrita. They're atmakrita vipakam. They are difficulties which were created by my own activities. So, sorry. ఇక్కడ భగవంతుడి కష్టాలు ఇవ్వడము ఇంకా నా కర్మల ద్వారా కష్టాలు వచ్చినవి అన్ని వేరేగా ఉండవు. ఇక్కడ భక్తుడు అనుకుంటాడు ఇవన్నీ ఈ యొక్క కార్యాలని నా ద్వారా ఈ యొక్క కష్టాలనేవి నేను చేసుకున్న ద్వారా వచ్చినవి అనేసి అతను అనుకుంటాడు. ఇక్కడ బ్రహ్మదేవుడు చెబుతున్న సత్యేను పంపం సుసుమిక్ష్మానం ఉంజానైవాత్మ కృతం విపాకం అంటే నేను చేసుకున్న వాటి మూలన ఇవి వచ్చాయనేసి అతను భావిస్తాడు. So he sees like that whatever difficulty I'm experiencing, it's because of my own activities. But Krishna is so merciful that he has minimized those reactions, and he's done that so that I'm experiencing them so that I can become more detached from this world and more attached to Krishna. ఈ విధంగా అతను అనుకుంటాడు ఈ యొక్క కష్టాలనే వచ్చినవి, బట్ భగవంతుడు నా మీద కృపతో ఈ యొక్క కర్మల యొక్క ఫలితాన్ని ఇచ్చి భగవంతుడి మీద ఎక్కువ శరణాగతి పొందేలాగా ఈ కష్టాలను తగ్గించారనేసి అతను అనుకుంటాడు. So that's the understanding. Any other questions? నమస్తే గురూజీ, దండ ప్రణాం. Hare Krishna. గురూజీ, మాకు స్వామి ప్రభుపాద గారి బుక్స్ కావాలి గురూజీ. ఓకే అండి, అంటే మీరు ఒకసారి మాకు మెసేజ్ చేయండి అండి, మీకు పంపిస్తామండి. థ్యాంక్ యూ మాతాజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ. Hare Krishna. Okay. Srila Prabhupada ki jai, Srimad Bhagavad Gita ki jai.